వెల్కమ్ టు నీవీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను అందరికీ ఎగ్లెస్ వెనిలా మఫిన్స్ ఎలా తయారు చేస్తారో ఆ రెసిపీని చూపించబోతున్నాను. అయితే ఆ రెసిపీని నేను మీకు 2 వేస్లో చూపించబోతున్నాను. ఓవెన్లో, మళ్ళీ స్టవ్ పైన కూడా. ఎందుకంటే ఓవెన్ లేని వాళ్ళకి కూడా ఈజీగా మనము ఓవెన్లో చేసుకుంటే ఎలా వస్తుంది, అదే విధంగా స్టవ్ పైన కూడా ఎలా చేసుకోవాలనే ప్రొసీజర్ కూడా మీకు ఈరోజు షేర్ చేసుకుంటాను. అయితే చూసేద్దామండి ఆ ప్రొసీజర్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మఫిన్ కొరకని 1 కప్ కర్డ్ తీసుకోవాలి. హోమ్ మేడ్ కర్డ్ అయితే ఇంకా చాలా మంచిదండి, టేస్ట్ బాగుంటుంది. వన్ కప్ కర్డ్కి 3/4 కప్ ఆఫ్ షుగర్ తీసుకోవాలండి. ఇలా షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మనం ఇలా విస్క్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను మీకు చూపించిన కప్పు లేదంటే మీ దగ్గర ఎటువంటి కప్పునా సరే మీరు దాన్ని డబుల్ చేసుకోవాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చండి. అలా కూడా చాలా బాగా వస్తుంది, మీకు క్వాంటిటీ పెరుగుతుంది. లేదు తక్కువ కావాలంటే నాలాగే ఈ మెజర్మెంట్స్ తీసుకున్నా సరిపోతుంది మీకు. ఈ మఫిన్స్ వద్దనుకొని ఒకవేళ మీరు కేక్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ టోటల్ బ్యాటర్ని మీరు ఒక బౌల్లో వేసుకొని మీరు కేక్ లాగా కూడా చేసుకోవచ్చండి. సో ఇలా మెల్లిమెల్లిగా షుగర్ కూడా మెల్ట్ అవుతుంది. షుగర్ టోటల్గా మెల్ట్ అయ్యేంత వరకు మనం విస్క్ చేసుకోవాలండి. షుగర్ మెల్ట్ అయిపోయిందండి. ఇందులో 1/2 కప్ ఆయిల్ తీసుకోవాలండి. మనం కర్డ్ ఎంత తీసుకుంటామో అందులో 1/2 మనం ఆయిల్ తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి విస్క్ చేసుకోవాలండి. ఆయిల్ ఏంటంటే సాఫ్ట్నెస్ వస్తుందండి ఈ ఆయిల్ వేసినందుకు. మనకు మఫిన్స్ లాంటివి, కేక్ లాంటి దాంట్లో మనం ఆయిల్ వేయడం కానీ బటర్ వేయడం కానీ ఇవన్నీ వేసినట్టయితే చాలా సాఫ్ట్గా వస్తుందండి దాని టెక్స్చర్ వచ్చి. ఇప్పుడు ఒక ఫిల్టర్ లేదా జల్లెడ తీసుకొని అందులో 1.5 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసుకోవాలండి. ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇప్పుడు దీన్ని ఇలా జల్లెడ పట్టుకోవాలండి. ఇప్పుడు ఒకసారి విస్క్ చేసుకోవాలండి అన్ని వైపులా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలండి, ఐదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ మాత్రమే మనము తిప్పుతూ ఉండాలండి, లేదంటే లంప్స్ ఫామ్ అయిపోతుంటాయి. మళ్ళీ ఎయిర్ అనేది కూడా ఇందులో ఫిల్ అవ్వదు. ఎయిర్ ఫిల్ అవ్వాలి అని అంటే మనం కంపల్సరీ ఫిల్టర్ అనేది చేసుకోవాలి పిండిని. ఆ తర్వాత ఇలా విస్క్ చేస్తూ ఉండాలి, ఓన్లీ వన్ సైడ్. ఇందులో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. మరి ఎక్కువ కూడా వేసుకోవద్దు. మళ్ళీ ఒకసారి విస్క్ చేసుకోవాలండి. చూడండి కొద్దిగా టైట్గా ఉంది. ఇప్పుడు మనము 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకుందాం ఇందులో. మరో 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఫామ్ అయిందండి. ఇప్పుడు ఈ బ్యాటర్ అనేది మీకు కనుక ఒకవేళ బ్యాటర్ నాలాగా సాఫ్ట్గా రాలేదనుకోండి, ఇందులో మరో 2-3 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకున్నా తప్పులేదండి, మంచి కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది మీకు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఇలా స్పాచులాతో అన్ని వైపులా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనము బ్యాటర్ని ఇలా మిక్స్ చేసుకోవాలి.
అయితే ఇందులో ఎయిర్ అనేది ఫిల్ అవుతుంది. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిందండి. మనం మౌల్డ్స్లో వేసుకుందాం. నేను ఇక్కడ సిలికాన్ ట్రే వాడుతున్నానండి ఈ మఫిన్స్ కొరకు. అయితే ఈ మౌల్డ్స్లో నేను ఆయిల్ని అప్లై చేసుకున్నాను ఆల్ సైడ్స్, వాల్స్ అండ్ బాటమ్. తర్వాత స్టవ్ పైన చేయడానికి ఇలా చిన్న చిన్న విజిల్స్ వేసుకున్నాను బౌల్స్. వీటికి కూడా నేను ఆయిల్ అప్లై చేసుకున్నానండి. ఇందులో ఇప్పుడు నేను ఈ బ్యాటర్ని వేసుకుంటాను. మనము ఈ బ్యాటర్ని 3/4 మాత్రమే వేసుకోవాలండి మోల్డ్స్లో, ఎందుకంటే అది పొంగడానికి కొద్దిగా ప్లేస్ తీసుకుంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఇవన్నీ మనము 3/4 పార్ట్ వరకు మనం ఫిల్ చేసుకున్నామండి బ్యాటర్ని. ఆ తర్వాత ఇలా మనం ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి. ఈ ట్రేని కూడా అదే విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ పైన పెట్టుకోవడానికి ఎలా చేయాలో చూపిస్తాను మీకు, పదండి. మనము ఓవెన్లోకి స్టవ్లోకి మనం ఫస్ట్ వెళ్ళక ముందు ఇలా టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకుందామండి. అవి తినేప్పుడు వస్తుంటాయి, చాలా బాగుంటుంది టేస్ట్. అప్పుడు మీకు నచ్చిన కలర్స్ మీరు వాడుకోవచ్చండి. ఇందులో చాలా చాలా కలర్స్ ఉంటాయి, రెడ్, yellow, గ్రీన్ అని. మీకు నచ్చిన కలర్ టూటీ ఫ్రూటీస్ని మీరు వేసుకొని తినొచ్చు, లేదంటే మీరు దీన్ని అవాయిడ్ చేసినా బాగానే ఉంటుంది. ఇది మన ఇష్టం అండి. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ స్టవ్ పైన ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు నేను ఆల్రెడీ స్టవ్ పైన ఈ ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ని నేను ఆల్రెడీ హీట్ చేసుకున్నానండి. 5 మినిట్స్ వరకు నేను దీన్ని హీట్ చేసుకొని ఉంచుకున్నాను. ఆ తర్వాత దీనిలో ఏమి వేయద్దండి, జస్ట్ ఈ ప్లేట్ని పెట్టుకున్నాను. మీ దగ్గర ఒకవేళ స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోవచ్చు. ప్లేట్ పెట్టుకొని దానిపైన ఈ 2 వెజిల్స్ చిన్న గిన్నెలు పెట్టుకున్నాను నేను. పెట్టుకొని దానికి ఇలా మూత పెట్టి 15 to 20 మినిట్స్ మనము దీన్ని కుక్ అవ్వనివ్వాలండి, మీడియం ఫ్లేమ్ పైన. అది కూడా నేను ఓవెన్ని ప్రీహీట్ చేసుకున్నానండి 180 degrees పైన. ఆ తర్వాత 5 మినిట్స్ పెట్టానండి. ఓన్లీ 5 మినిట్స్లో నాకు ఈ మఫిన్స్ బేక్ అయిపోయాయి. చూడండి, మన మఫిన్స్ రెడీ అయిపోయాయి. ఓవెన్లో మళ్ళీ స్టవ్ పైన కూడా ఎంత బాగా పొంగాయో చూడండి, చాలా బాగా అయ్యాయి. ఇప్పుడు మనము వీటిని ఒక 5 మినిట్స్ వరకు రెస్ట్ ఇద్దామండి. అయితే ఆ వేడి అనేది వెళ్ళిపోతుంది, అప్పుడు మనం ఈజీగా తీసుకోవచ్చు బయటకి. बन చూడండి, స్టవ్ పైన చేసుకున్న వాటిపైన కూడా చాలా మంచి మఫిన్ రెడీ అయింది. చూడండి, మనం ఇలా కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా. చూడండి, ఇవి రెండు మనము స్టవ్ పైన గిన్నెలో చేసుకున్నవి.
ఇవన్నీ ఓవెన్లో చేసుకున్న మఫిన్స్. అంతేనండి, మన మఫిన్స్ రెడీ అయిపోయాయి. ఎలా అనిపించాయండి మీ అందరికీ మఫిన్స్? నచ్చాయా? ఇంట్లో ఉండే వస్తువులతోని ఈజీగా చేసుకునేటటువంటి మఫిన్స్ అండి ఇవన్నీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరు కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. అంతేకాకుండా మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా ఇవ్వండి.